మనకి మనం గమనిస్తున్నాం. టఫ్ ఫైట్ కనిపిస్తుంది. టీఎంసీ 11 స్థానాల్లో లీడ్లో ఉంటే బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యం కొనసాగిస్తోంది. సో బీజేపీకి బెంగాల్ పోస్టల్ బ్యాలెట్ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ వస్తున్న నెంబర్స్ని బట్టి మనం చూడొచ్చు. మిగిలిన నెంబర్స్ ఏది కూడా ఖాతా తెరవట్లేదు, విచ్ మీన్స్ ఈ ఇద్దరి మధ్య బైపోలార్ ఫైట్ ఇక్కడ క్లియర్గా జరుగుతున్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తోంది. సో తమిళనాడు అండ్ బెంగాల్ ఈ రెండు కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ రెండు రాష్ట్రాల మీద కనిపిస్తుంది. బీజేపీ 14, టీఎంసీ మమతా బెనర్జీ 11 స్థానాల్లో, అలాగే డిఎంకే 9 తమిళనాడులో, అన్నా డిఎంకే 3, టీవీకే 1. రిమెంబర్ మురళి చెప్పినట్టుగా ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఎవరు వేస్తారో మీకు తెలుసు, వాళ్ళు మాత్రమే వేస్తున్న ఎర్లీ ట్రెండ్స్ ఇది. 8:30 తర్వాతే ఈవీఎంస్ ఓపెన్ అవుతాయి కాబట్టి 8:30 తర్వాతే యాక్చువల్ రిజల్ట్స్ మనకు తెలిసే అవకాశం ఉంది. బట్ పోస్టల్ బ్యాలెట్లో సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో మురళి హార్డ్లీ 200, 250, కొన్ని చోట్ల 500 ఆస్కారం లేదు. చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండి సెలెక్టివ్గా వేసేటువంటి ఓట్లు కాబట్టి సర్వీసెస్లో ఉన్న వాళ్ళు, ఆర్మీలో పనిచేసేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునే ఆస్కారం ఉంది. కాబట్టి చాలా పరిమితంగా పడేటువంటి ఓట్లు ఇవి. ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంతమంది దగ్గరుండి వేయించే ఓట్లు కాబట్టి వాటి ఆధారంగా మనం ఒక కన్క్లూజన్కి రావడం కానీ లేక ప్రిడిక్ట్ చేయడం కానీ అవకాశం లేదు. ఒకసారి